ఇంత జబర్దస్త్గా రెడీ అయ్యి జిమ్ ఎక్కడికి పోతున్నాడు? జాబ్ జేమ్స్ లక్షణం. కొట్టానంటే వెళ్ళి కిమ్స్ లో జాయిన్ అవుతావు. ఎందుకా? వాచ్మెన్ తో సహా వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చేస్తే మీరెళ్ళి ఏం చేస్తారు? ఖర్చీఫ్ తో కెమెరాలు తుడిచేస్తారా? వర్క్ ఫ్రం హోమా? ఇన్ఫర్మేషన్ లేనోడు ఇండియా మొత్తం తిరిగి ఇంటికే వచ్చాడంట. ఏంటా ఇన్ఫర్మేషన్? బాబు బట్టలు లేకపోయినా పర్లేదు, బొర్ర ఉండాలి. బలపాలు తినబడ్డాడు, బళ్ళకి వెళ్ళినట్టు బట్టలు వేసుకొని రెడీ అయిపోయాడు. జంక్షన్ లో జాంకాయలు అమ్ముకునే వాళ్ళ జుట్టేసుకొని జెమ్స్ జాబ్స్ అంట. ఇడు పెద్ద స్టీవ్ జాబ్స్. మరి మెయిల్స్ చూడగానే మెయిల్స్ ఫాల్స్ ఉండవు, ఫూల్స్ ఎవరని పేజీలు పేజీలు రాసేస్తున్నాడు పురాణాలు. అయినా సడన్ గా ఏంటి గుర్తురాట్లేదు. ఈ వర్క్ ఫ్రం హోమ్ ఏంటి? అడుగు. జమా జట్టి లాంటి జంబో జట్టి కూడా ఇంకోటి ఉన్నాడు కదా మన బాస్, ఎందుకు ఇచ్చాడు? అడుగుతా. బాస్ పొజిషన్ లో ఉండేసరికి అంతా ఇది ఎట్టమైపోయింది. అబ్బో లాగిన్ అయ్యావా? లాగులు ఉతికి దండం మీద వేసారు, ఎండిపోగానే వేసుకుని లాగిన్ అవుతా. సమ్మర్ కదా, చల్లగా ఉంటది. ఏంటే మరి వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చారని ఒక్క ముక్కన్నా ఫోన్ చేసి చెప్పాలి కదా. పొద్దున్న పరువు పోయింది. మా ఇంట్లో ఏమైనా పెద్ద మనిషి ఫంక్షన్ చేస్తున్నామేంట్రా పర్సనల్ గా ఫోన్ చేసి చెప్పడానికి? మరి నాకు తెలియలేదు. తెలియలేదా? తాపేశ్వరం బాబా దగ్గర తాయితే ఏమైనా కట్టించమంటావేంటి? ముందు జరిగేవన్నీ ముందే తెలుస్తాయి. జోకులు వేసారంటే జాబ్ మానేసి జాంకాయలు అమ్ముకుంటాడు. నువ్వు నోర్మే. ఏంటి? మిమ్మల్ని కాదు. ఆఫీస్ వర్క్ అంటే అఫీషియల్ గా ఉంటది. ప్రియురాలికి చెప్పినట్టు ఫోన్లు మెసేజ్ చేసి చెప్పరు. మా వాడు మెయిల్ వర్షన్ లో హయ్యన్ మోడల్ అండి, మెయిల్స్ లాంటివి చూడు. నువ్వు కూడా నోర్మే. ఇది కూడా మిమ్మల్ని కాదు. ఒరే నువ్వు 2-in-1 టైప్ రికార్డులో అక్కడక్కడ కలిపి కౌంటర్లు వేసావనుకో 2 minutes లో టర్మినేట్ చేసేస్తా నిన్ను. చేసేయండి బాస్. జమ్ కి జాబ్ ఓడిపోతే జనజీవన సామ్రాణిలో కలిసిపోతాడు. సాంబ్రాణ అదే బా, అడవిలో ఉండే వాళ్ళు అప్రూవల్ గా మారి జనాలు కలిసిపోతూ ఉంటారు కదా. ఓసే అది సాంబ్రాణి లంగవోని కాదే, స్రవంతి, జనజీవన స్రవంతి. ఏదో వాంతిలే బా, నీకు అర్థమైంది కదా. సర్లే కానీ మీరు సడన్ గా వర్క్ ఫ్రం హోమ్ ఎందుకు ఇచ్చారు? కరెంట్ బిల్లు 200 యూనిట్లు కన్నా తక్కువ వస్తే ఫ్రీ బిల్ వస్తుందనా? ఏదో ఒక కుర్తి మీరును. ఒరే నేను చెప్పేది వినరా? ఎన్నో యాసకాలంలో వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చేస్తే ఓటంగా ఏసీలో వాడైతే బిల్లు పక్కడిపోదా? అదే కదా మీ ప్లాన్? అక్క ఏసీ వేయమంటావా? బావకు బీపీ పెరిగిపోతున్నట్టుంది, కొంచెం కూల్ అవుతాడు. ఏవే బాబు, లేదంటే ఉన్న ఉద్యోగం ఓడగొట్టుకొని కూలీ అయిపోయేలా ఉన్నాడు. ఇక్కడ నేను బిల్లు గురించే కదా వేసుకుంటున్నాను, మళ్ళీ మీరు ఏసీ వేసుకుంటానంటారైతే. ముందు మీరు ఆల్ సెషన్ డాక్లు అరవటం మానేసి వర్క్ ఫ్రం హోమ్ ఎందుకు ఇచ్చారో అడగండి. కనిపెట్టేశాను కదా కరెంట్ గురించి అని, ఇంకెందుకు? అందుకే కదా బాస్. అరే కార్జం కరెంటు బిల్లు కన్సెషన్ కమర్షియల్ మీటర్స్ కాదురా. మ్యాటర్ తెలియ కూడా మాట్లాడతావు. తెలుసు, రెసిడెన్షియల్ మీటర్లకి తెలుసు. అబ్బా కవర్ చేసేస్తున్నాడు. రెసిడెన్షియల్ మీటర్లు కాబట్టి 24 గంటలు ఇంట్లోనే ఉంటే బిల్లు ఎక్కువ రాదా? 200 యూనిట్లు దాటితే బాగా కవర్ చేసాం. రెసిడెన్షియల్ అయినా తెల్ల రేషన్ కార్డు ఉండాలరా ఉప్పల్. మనకు తెల్ల రేషన్ కార్డు లేదా? మనకు ఆధార్ కార్డులే అప్డేట్ ఉండవు, ఇంకా రేషన్ కార్డులు ఎక్కడి నుంచి వస్తాయి? నేను సీరియస్ గా తెల్ల రేషన్ కార్డు గురించి మాట్లాడుతుంటే నువ్వు సీపుగా ఆధార్ కార్డు గురించి మాట్లాడతావు. తెలివి లేకుండా తెల్ల ఉల్లిపాయల తలకాయ వేసుకుని. ఆ తెల్ల ఉల్లిపాయలన్నా తిను, తెలివి పెరుగుద్ది. తినాల్సింది అది కాదురా నువ్వు. నాకు చాలా ఉంది కదా. ఉంటే ఆధార్ కార్డుని బట్టి రేషన్ కార్డు ఇస్తారని తెలీదా? ఈ రూల్ ఎప్పుడు పెట్టారు నీకు తెలీదా? కొంపనంటే ఏసీలు ఫ్రిడ్జ్లు పెట్టుకొని తెల్ల రేషన్ కార్డు అడిగితే తెల్లారు తప్పదు. అవునా బాస్? అవన్నీ లేకపోయినా నిన్ను కొట్టాలరా.